చాలా మందికి ఇప్పటికీ జనరిక్ మందుల గురించి పూర్తిగా తెలియదు. రూ. 100 మందులు రూ. 30కు లభిస్తూ ఉంటే అంతే పనితనాన్ని ప్రదర్శించేటువంటి జనరిక్ మందులపై ప్రజల్లో ఎందుకో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులపైన సీరియస్ గా దృష్టి పెట్టింది. వైద్యులు తప్పనిసరిగా వీటిని ప్రిస్క్రైబ్ చేయాలని సూచించింది. అయితే కొంతమంది డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జనరిక్ మందుల నాణ్యతను గుర్తించాలంటూ కూడా కోరుతున్నారు. నిజానికి జనరిక్ మెడిసిన్లు ఎంత మాత్రం నాసిరకం కాదు, కానీ వైద్యులు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలని ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఓ ప్రకటన విడుదల చేయడంతో ఈ మందులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయింది. అయితే కొందరు వైద్యులు జనరిక్ మెడిసిన్ విషయంలో వ్యక్తం చేసినటువంటి ఆందోళన తర్వాత మందుల వాడకం తప్పనిసరి అన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జనరిక్ ఔషధాలు నాసిరకమై అయినవి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలో ఉంచింది. దీని కారణంగానే రోగులు వాటిని ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. అయితే అధిక ధర ఉన్నప్పటికీ కూడా బ్రాండెడ్ మందులను తీసుకోవడానికే జనం ఇష్టపడుతున్నారు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వల్ల నాసిరకం మందులు కలుషితమైనవి లేదా నాణ్యత లేనివి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. అందుకే కేంద్రం నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు మొదలుపెట్టిందని సమాచారం. ప్రస్తుతానికి ప్రపంచానికే ఫార్మసీగా భారత్ గురించి అంతర్జాతీయంగా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో జనరిక్ మందులు భారత్లోనే తయారవుతాయి. ఇక్కడి నుంచే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. 21వ శతాబ్ది ప్రారంభం వరకు మన దేశంలోని పేటెంట్ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది. ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించిందని చెప్పాలి. అయితే రివర్స్ ఇంజనీరింగ్ విధానం వల్ల వివిధ బ్రాండెడ్ మందుల తయారీ సాధ్యపడుతోంది. భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని వైద్య నిపుణులు పరిగణిస్తున్నారు. ప్రత్యేకంగా HIV, లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్లు లాంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి కూడా లీడర్లుగా ఎదిగాం. జనరిక్ ఔషధాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సప్లై చైన్ ఇప్పుడు మన దగ్గర ఉంది. బ్రాండెడ్ ఔషధాలలాగే జనరిక్ మందులు కూడా అదే విధమైనటువంటి క్రియాశీల పదార్థం కలిగి ఉంటాయి. కాబట్టి రెండూ ఒకే రకమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే జనరిక్ మందుల ధర వాటికి తక్కువగా ఉండటం వల్లనే ఇవాళ వాటిని సమర్థించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వీటికి ధర ఎందుకు తక్కువగా ఉంటుందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. జనరిక్ మందులు కొత్తగా తయారయ్యేవి ఎంత మాత్రం కాదు. కొత్తగా తయారయ్యే మందుల విషయంలో కంపెనీలు అపారమైనటువంటి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. వేలాదిగా పరీక్షలు, ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. పదే పదే జంతు క్లినికల్ అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి ఒక కొత్త మెడిసిన్ తయారై అన్ని నిబంధనలు పూర్తి చేసుకొని మార్కెట్కి రావాలంటే అంతులేని ధనాన్ని, శ్రమను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ప్రభుత్వం వాటికి పేటెంట్ విధానాన్ని అప్లై చేసింది. అంత కష్టపడతారు కాబట్టి వాటిని వారు కనిపెట్టిన ఆ మెడిసిన్ కు ధర నిర్ణయించుకునేటువంటి హక్కును కూడా ప్రభుత్వాలు కల్పించాయి. అయితే 20 సంవత్సరాల పాటు వారు తమ ప్రోడక్ట్ కి కాపీలు రాకుండా రక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫార్ములాను ఏ మందుల కంపెనీ అయినా కానీ నిజానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పాలి. అలా తయారయ్యేటువంటి మెడిసిన్ కోసం పెద్దగా ఖర్చులు ఉండవు. కేవలం మొదట కనిపెట్టిన కంపెనీ ఫార్ములాను కాపీ కొడతారు కాబట్టి వాటిని చాలా తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకు వీలవుతుంది. వాటిని జనరిక్ మెడిసిన్స్ అని అంటున్నారు. ధర తక్కువ కాబట్టి పేద దేశాల్లో చక్కగా ఉపయోగించబడుతున్నాయి ఇవి. ఇవి ఇప్పుడు ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయనే చెప్పాలి. ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైనటువంటి రాజీ ఉండకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిఘా పెడుతూ ఉంటాయి. అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జనరిక్ మందులు నాసిరకం అయినవి అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సమాజంలో ఉంది. దీని కారణంగానే రోగులు జనరిక్ ఔషధాలని ధైర్యంగా వాడడానికి ఇష్టపడడం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులు తీసుకోవడానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి జన్ ఔషధి అవుట్లెట్లలో జరిగేటువంటి అమ్మకాలను చూస్తే అక్కడి సేల్స్ చాలా తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. అంటే జనం వాటిని మనస్ఫూర్తిగా నమ్మడం లేదని అర్థం అని అంటున్నారు జనరిక్ మెడిసిన్ అమ్మకందారు.
వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులనే రాయాలని కేంద్రం ప్రకటించడంతో అందుబాటులో ఉన్న జనరిక్ ఔషధాల నాణ్యతకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఇప్పుడు తెరపైకి వచ్చింది. మీడియాలో ఇప్పుడు ఈ సమస్యపై ప్రముఖంగా డిబేట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఎవరు కాదన్నా అవునన్నా జనరిక్ ఔషధాల ప్రాధాన్యతపై అందరూ దృష్టి సారించాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జనరిక్ ఔషధాల వినియోగం ఒక చక్కటి మార్గం అని మరవకూడదు. ప్రభుత్వం కూడా నాణ్యమైన జనరిక్లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మన దేశంలో నకిలీలు లేదా నాసిరకం ఔషధాలు చాలా సార్లు బయటపడ్డాయి. పేలవమైనటువంటి క్రమబద్ధీకరణ వ్యవస్థ కారణంగానే ఈ సమస్య వచ్చి పడ్డది. కొన్ని రకాల జనరిక్ మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. ఉదాహరణకు ఒకసారి చూస్తే గత సంవత్సరం ఓ కంపెనీ తయారు చేసినటువంటి ప్రొపోఫోల్ ఇంజెక్షన్ ను ఉపయోగించడం వల్ల ఒక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఆ మధ్య మన దేశం నుండి ఎగుమతైనటువంటి దగ్గు సిరప్ వాడకం వల్ల గాంబియాలో నమోదైనటువంటి పిల్లల మరణాలు ఫార్మా హబ్ గా మన దేశానికి ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ నాసిరకం మందుల వల్ల ఏర్పడినటువంటి దుష్ఫలితాల తర్వాత సంబంధిత విభాగాల నుంచి తగిన రీతిలో ప్రతిస్పందన కనిపించట్లేదు. దాంతో విదేశాల్లో ఆ ఔషధం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు వచ్చాయి. WHO నుంచి ఈ దగ్గు మందు టానిక్లను బహిష్కరించడం కూడా జరిగింది. ఇవి నిజంగా భారత ఫార్మా రంగానికి ఆందోళన కలిగించేటువంటి అంశాలుగానే చెప్పొచ్చు. సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. ఈ పద్ధతుల వల్లే భారతదేశం ప్రతిష్ట పైన అంతర్జాతీయంగా నీలి నీడలు కమ్మేలా చేశాయని కూడా చెప్పొచ్చు. ఈసారి మాత్రం మన దేశ అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. హర్యానాలో ఉన్న సదరు ఫార్మా కంపెనీలను సీజ్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్ అనుమతులను కూడా రద్దు చేయడం జరిగింది. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వల్ల నకిలీ మందులు మార్కెట్లోకి వస్తాయి. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. బ్రాండెడ్ ఔషధం లాగే ప్రభావవంతమైన వాటిని యూరోపియన్ దేశాలు, అమెరికా జనరిక్ ఔషధాలను ఆమోదిస్తాయి. జనరిక్ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైనటువంటి సమీక్షా ప్రక్రియ ఒకటి ఉంటుంది. మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమల్లో లేకుంటే అసమర్థమైనటువంటి మందులు తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలను చూపిస్తాయి. మన ప్రస్తుత విధానాలను మరోసారి బలోపేతం చేయడం చాలా అవసరం. నాణ్యమైన జనరిక్ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక బ్రాండెడ్ మందులను మార్కెట్ చేయొద్దని ప్రభుత్వం ఆ మెడిసిన్ కంపెనీలను ఆదేశించాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్లను తగ్గించి పరిశోధన, అభివృద్ధితో పాటు నాణ్యత నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి. అంతేకాదు నాణ్యమైన జనరిక్ ఔషధాలను నిర్ధారించేటువంటి సవాలును CDSCO తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత జాతీయ వైద్య కమిషన్ ఆదేశాన్ని స్వాగతించవచ్చు.